వెల్కమ్ టు అవర్ ఛానల్ పొరుగింటి పుల్లకూర. ఈరోజు మనం పెరుగు వడ చేయబోతున్నాం. ఒక కప్పు మినపప్పు తీసుకొని గ్రైండ్ చేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ రవ్వ, 2 స్పూన్స్ ఉప్మా రవ్వ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత మంచిగా మిక్స్ చేస్తే మనకి పిండి అంత స్మూత్నెస్ వస్తుంది. వడ అనేది స్మూత్గా అంటే గట్టి పడకుండా మంచిగా వస్తుంది. బాగా మిక్స్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, సరిపడా కొంచెం సోడా, ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం పిండి మంచిగా కలిపామా లేదా అది తెలుసుకోవడానికి కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం పిండి ఇట్లా వేసి చూడండి. మీరు కలిపిన పిండిని పైకి తేలితే మీరు పిండి మంచిగా కలిపినట్టు మనకు వడలు పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా? తర్వాత కొన్ని ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, మంచిగా ఇంకోసారి మిక్స్ చేసుకోండి. బాగా కలుపుకున్నాక వడపిండి మనం మంచిగా ఎంత మంచిగా కలిపితే వడ అంత మంచిగా వస్తుంది. లేదంటే వడ గట్టిగా అవ్వడం, లేదంటే సాఫ్ట్గా రాకపోవడం అట్లా అవుతుంది. మన వడపిండి రెడీ. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కినాక అప్పుడు వడలు వేసుకోండి. లేదంటే కింద ప్యాన్ కతుక్కుపోతాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క వడ వేసుకున్నాక కొంచెం లో ఫ్లేమ్లో మంచిగా అవి కాల్చాలి. రెండు వైపులు అటు ఇటు తిప్పుకుంటూ వడల్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు తీసి ఒక పక్కన బౌల్లో వేసుకోవాలి. మన వడలని రెడీ అయ్యి ఒక కప్లో వాటర్ వేసుకొని దాంట్లో ఆ వాటర్లో వడలన్నీ వేసుకోవాలి. వడలో ఉండే ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది. మనం పెరుగు వడకి బాగుంటాయి. ఒక 10 మినిట్స్ ఉంచుకోండి. ఆ తర్వాత తీసి వాటర్ నుంచి తీస్తే వడ మొత్తం మెత్తబడుతుంది. మంచిగా ఆయిల్ మొత్తం ఆ వాటర్లోకి వెళ్తుంది. మనం పెరుగు వడ చేసుకోవడానికి బాగుంటుంది. పెరుగు వడ తిన్నప్పుడు ఆయిల్ ఏం లేకుండా పెరుగు మంచిగా పడుతుంది. ఒక బౌల్లో పెరుగు తీసుకొని ఒక కప్పుడు పెరుగు, కొంచెం సాల్ట్ బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక ఒక కప్పుడు వాటర్ వేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం పెరుగు కొంచెం పలచగా లిక్విడ్లా ఉంటే బాగుంటుంది. ఆ వడలు నా పెరుగులో వేసుకోవాలి. ఆ తర్వాత మనం పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కొంచెం పోపు వేసుకొని ఇంగువ, కరివేపాకు బాగా వేయించుకున్నాక ఆ వడల్లో వేసేసి అది మొత్తం స్ప్లిట్ చేసి నైట్ మొత్తం పెట్టుకోండి. మూత పెట్టి మార్నింగ్ తినండి. అప్పుడు మన పెరుగు కూడా రెడీ. నా పిల్లలు ఎంత హాయిగా తింటున్నారో చూడండి.
సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ కూడా చేయండి.